ఆ! సో, ఫ్రెండ్స్ అది పెళ్లి సీజన్ కదండీ! చాలామంది మిత్రులు పెళ్ళికి పిలుస్తున్నారు. సో, నేను నా ఫ్రెండ్స్‌తో పాటు పెళ్ళికి బయలుదేరాం. సో, అయితే మా పెళ్లి మా దగ్గర ఏరియాలోనే దూరం కాదు. పెళ్లి ఎంట్రన్స్‌లో మాత్రం అదిరిపోయిందండి. సో, చాలా అందంగా పెట్టారు. సో, ఇలా అటు ఇటు చూసి లోనకి వెళ్లి చూసాం కళ్యాణ మండపం ఏ విధంగా ఉంటదని చెప్పి కళ్యాణ మండపం అయితే అదిరిపోయిందండి. ఏదో సినిమా సెట్టింగ్ చేసినట్టుంది. చాలా బావుంది. సో, నేనైతే మిస్ అయిపోయాను. నాకు మళ్ళీ సంబంధం కుదిరితే గనక ఇదే విధంగా సెట్టింగ్ చేసుకొని పెళ్లి చేసుకుందును. సో, అయితే మాత్రం కళ్యాణ మండపం మాత్రం అదిరిపోయిందండి. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఇంకా రాలేదు. మేమే ముందొచ్చేట్టు ఉన్నాం భోజనాలకి. సో, ఖాళీగా ఉండమని చెప్పి భోజనం చేద్దామని వెళ్ళాం. టిఫిన్ సెక్షన్ చాలా పెద్దగా ఉంది. పెద్ద లైన్ ఉంది టిఫిన్ సెక్షను. టిఫిన్ సెట్ అవ్వదని చెప్పి ఇంకా భోజనం లైన్‌లో దూరాం మేము. సో, మాకన్నా ముందు చాలామంది రెడీగా ఉన్నారు. ఇంకా పెళ్లి చూడలేదు కానీ అప్పుడే భోజనాలు అందరూ రెడీ అయిపోయారు. సో, నేను కూడా లైన్‌లో నుంచున్నామండి. సో, నాతో పాటు మా అమ్మాయి కూడా ఎప్పుడు పెడతారా అని చూస్తుంది. సో, బిర్యానీ అయితే మాత్రం చిట్టుముత్యాల బిర్యానీ అంటండి. సో, ఏంట్రా నాకు కూడా ఏంట్రా బిర్యానీ నాకు ఎయట్లేదేంటి ఈళ్ళు. సో, అయితే మొత్తానికి మా వాళ్ళు అందరూ ప్లేట్లు అన్ని రకాల ఐటెమ్స్ వడ్డించుకొని అప్పుడే చూడండి అప్పుడే లైన్ కట్టేశారు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఏసేస్తున్నారు. సో, బిర్యానీ మొత్తం అదిరిపోయింది. మొత్తానికి సుఖానున్న ప్రాణం దుఃఖాన పెట్టుండే పెళ్ళికొడుకు చూడండి ఇతనే అతను. సో, మన నెక్స్ట్